నువ్వు ఏదైనా మంచి పని చేయి, అది రాబోయే తరాలకు ఉపయోగపడాలి. నువ్వేం ఎక్కువ కాలం ఉండవు ఇక్కడ. నువ్వు కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయిపోతావు కొన్నాళ్ళకి. కొన్ని సంవత్సరాలు రాబోతున్నాయి, ముందటి సంవత్సరాలు. ఆ సంవత్సరాల్లో నీ పేరు వినపడదు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో నీ ఫోటో కనబడదు, నీ శరీరం కనబడదు. మట్టికి వెళ్ళిపోతావు, అప్పటికే మట్టిలో కలిసిపోయి ఉంటావు. ఇది పచ్చి నిజం. నేను సేవలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇలాగే నా ముందు వేల మంది కూర్చుని వాక్యం విన్నారు ఈ 15 ఏళ్లలో. కానీ ఇప్పుడు అందులో చాలా మంది మట్టిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి ప్రసంగాలు ఎన్నోళ్లే. నువ్వు మట్టిలోకి వెళ్తావు, కొన్నాళ్ళకి కనబడవు. ఈ ప్రసంగాలు మీలాగే వాళ్ళు విన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, మనమే సమాజ్ చేసి వచ్చాం. మట్టిలో ఉన్నారు వాళ్ళు. అలాగే ఏదో ఒక రోజు మీరు కూడా మట్టిలోకి వెళ్తారు. నేను కూడా వెళ్తాను ఈ ప్రసంగాలు చేసేవాడిని. అది ఎప్పుడో నాకు తెలీదు, బట్ ఒక రోజు మాత్రం ఆ రోజు వస్తుంది. నేను వెళ్ళటానికి ముందు ఏదైనా మంచి చేసిపోవాలి, కానీ చెడిపేసిపోతే ఎలాగా, పాడు చేసిపోతే ఎలాగా, నాశనం చేసిపోతే ఎలాగా? ఒక చెట్టు నాటడానికి ఒక చెట్టు నరకడానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది దీనికి. ఒక చెట్టు నాటితే అది బతికినంత కాలం కొంతమందికి నీడనిస్తుంది, కొంతమందికి ఫలాలనిస్తుంది. నాటానన్న సంతృప్తితో నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోయాక దాన్ని ఎవడు తింటాడో, ఎవడో ఆ నీడను కూర్చుంటాడో నాకు తెలియదు, నాకు అనవసరం. కానీ అది నాటానన్న సంతృప్తి నా హృదయంలో ఉండిపోద్ది. అదే ఒక చెట్టు నరికేసి వెళ్ళిపోతే అదంతా ఎండిపోద్ది. అక్కడ ఎండ మాత్రమే ఉంటది. అది ఎవరికి నీడనివ్వదు, ఎవరికి ఫలాన్నివ్వదు. నరికేసానన్న అపరాధ భావనతో పోతాను నేను. అందుకే నువ్వు పోయేటప్పుడు మంచి చేసిపో, చెడు చేసిపోకు.